ఇంట్లో ఉంటూ నమ్మించి మోసం చేశారనుకోరా? మీకన్ని దారులు మూసుకుపోయాయి. మీ అమ్మ అర్చనగా ఈ ఇంటి పని మనిషిగా మాత్రమే ఉంటుంది. పూర్ణగా ఎప్పటికీ మారదు, మారనివ్వను. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? ఎదుర్కోవడానికి భయంగా ఉందా? ఆ భయం ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. 15 రోజుల్లోగా మా అమ్మాయి పూర్ణాన్ని నిరూపిస్తాను. ఆవిడ చేత్తోనే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తాను. ఇది ఇంటి పెద్ద కొడుకుగా నేను చేస్తున్న ఛాలెంజ్. చూద్దాం నువ్వో నేను అన్నది. ఆ మహేశ్వరి లాంటి వాళ్ళకి చుక్కలు చూపించిన మనిషిని. మంచితనాన్ని నమ్ముకున్న మీకు గెలిచే అవకాశం ఇవ్వను. అదే 15 రోజుల్లోగా మిమ్మల్ని ఈ ఇంటి నుంచి పంపించకపోతే నా పేరు రేకే కాదు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. నా పేరు సీతా మహాలక్ష్మి. ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వచ్చింది. మేడం మీరు అలా కూర్చోండి, సార్కి చెప్తాను. అలాగే. సార్, సీతామహాలక్ష్మి గారు ఇంటర్వ్యూ కోసం వచ్చారు, పంపించమంటారా? పంపించు. సరే సార్. మేడం, సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అమ్మా. సీతా మహాలక్ష్మి. ఓ నువ్వా? కూర్చోమ్మా. సార్ నా సర్టిఫికెట్స్. అవసరం లేదమ్మా, నీ బయోడేటా చూస్తే చాలు. నీకు ఎలాంటి ఇంటర్వ్యూ అవసరం లేదు. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. హాయ్ డాడీ. ప్రియా, పార్టీకి వెళ్తానన్నావు, వెళ్ళలేదా తల్లి? లేదు డాడీ, వెళ్ళాలనిపించలేదు. సీత, నువ్వు వెళ్ళి హెచ్ఆర్ని కలు. మన కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తారు. వెంటనే జాబ్లో జాయిన్ అవ్వచ్చు. సారీ సార్, నేను మీ కంపెనీలో జాబ్ చెయ్యను. ఏంటమ్మా, ఎందుకు? విలువలేని మనుషుల దగ్గర నేను పని చెయ్యలేను. నాకు ఆదాయం కన్నా ఆత్మాభిమానం ముఖ్యం. అసలు మా కంపెనీ గురించి నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? ఒక్కరి మార్కైనా నువ్వు చూపించగలవా? మచ్చ నీలో పెట్టుకుని మరక చూపించమని నన్ను అడుగుతావేంటి? మాటలు మర్యాదగారని అమ్మా. మీ చేతలు మర్యాదగా ఉంటే ఇలా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అసలు మేమేం చేశామో చెప్పకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఒక పెళ్ళైన మగాణ్ణి పెళ్లి చేసుకోవాలని నువ్వు చూసావు. నీకు బుద్ధి లేకపోయినా అలా చేసుకోకూడదు అని మీ నాన్నైనా నీకు చెప్పాలి కదా. చెప్పలేదు.
నువ్వొక కోటీశ్వరుడి ఇంటికి కోడలైపోవాలని ఆశపడ్డారు. అంతేకాని అప్పటికే ఆ మనిషిని పెళ్లి చేసుకున్న ఆడపిల్ల జీవితం ఏమవుతుందోనని ఆలోచించలేదు. నీ దృష్టిలో, మీ నాన్న దృష్టిలో రఘు ఒక గొప్పవాడు. కానీ అతని వల్ల ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అని మీకు కనిపించలేదు. అందుకే మీలాంటి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయడం నాకు పరువు తక్కువ అనుకున్నాను. కాబట్టి నాకు ఈ ఉద్యోగం అవసరం లేదు. నేను ఇప్పుడే వస్తాను డాడీ. సీత, ఆగు సీత. సీత, నీతో ఒక నిమిషం మాట్లాడాలి. నీలాంటి దాంతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. రఘు చెప్పింది నిజమే. ఏం చెప్పాడు? ఈ తొందరపాటుతోనే నువ్వు ఎవరి మాట వినవని చెప్పాడు. కరెక్టే. అక్కడితో ఆపేశాడా? ఇంకా నేనంటే ఇష్టం లేదు, అసహ్యం అని కూడా చెప్పాడా? నువ్వంటే ప్రాణమని చెప్పాడు. నిన్ను వదులుకొని బ్రతకలేను అని చెప్పాడు. మరి అలాంటి వాడితో నువ్వెలా పెళ్లికి సిద్ధపడ్డావు? అసలు మా ఇద్దరికి పెళ్ళని నీతో చెప్పిన గాడిదెవరు? ఎవరో చెప్పక్కర్లేదు. నువ్వు రఘు రెస్టారెంట్లో కలుసుకోవడం నేనే చూశాను. చూసావా? మా మాటలు విన్నావా? రెండింటికి తేడా ఏంటో విని ఉంటే నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడేదానివి కాదు. ఆ రోజు నేను రెస్టారెంట్కి వచ్చింది రఘుని పెళ్లి చేసుకోవాలనే. కానీ రఘు నీ గురించి చెప్పిన మాటలు విన్నాక తను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నేను అర్థం చేసుకున్నాను. మీ ఇద్దరి బంధం ఎంత గొప్పదో తెలుసుకున్నాను. ఏ ఆడపిల్ల జీవితంలోనైనా రఘు లాంటి భర్త వస్తే ఎంత సుఖపడుతుందో ఆ క్షణమే నాకు తెలిసింది. అలాంటి మనిషి గురించి నువ్విలా తప్పుగా మాట్లాడడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు చెప్పింది నిజమే అయితే నీతో మాట్లాడడానికి రఘు రెస్టారెంట్కి ఎందుకు వచ్చాడు? తన తండ్రికి నిజం చెప్పలేక నన్ను కలిశాడు. ఒక బలమైన కారణంతో ఆ ఇంటికి వెళ్ళవలసి వచ్చిందని చెప్పాడు. ఆ పని అయిపోగానే నేను నా సీత కలిసిపోతామని కూడా చెప్పాడు. రఘు నాతో మాట్లాడిన 100 మాటల్లో 99 మాటలు నీ గురించి చెప్పాడు. దాంతో రఘుకి నీ మీదున్న ప్రేమేంతో నాకు అర్థమైంది. అందుకే నాకు రఘుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నేను మా నాన్నకి చెప్పాను. మరి రోడ్డు పక్కన చెయ్యి పట్టుకుని మాట్లాడింది అది కూడా నేను కళ్ళారా చూశాను. అప్పుడు కూడా నీ గురించి మాట్లాడుకున్నాం సీత. నువ్వు అనవసరంగా తనని ద్వేషిస్తున్నావని ఎంతో బాధపడ్డాడు. అప్పుడు నేనే రఘుకి ధైర్యం చెప్పాను. దాన్ని చూసి నువ్వు అపార్థం చేసుకుంటావని నేను ఊహించలేకపోయాను. రఘు ప్రేమిస్తున్నది నిన్ను. రఘుకి ప్రాణం నువ్వు. మా ఇద్దరి మధ్య ఒక మంచి స్నేహం తప్ప నువ్వు అనుకున్నది ఏదీ లేదు. సీత, ఒక్కటి గుర్తుపెట్టుకో. నువ్వు చూసింది నిజం అనుకోకు. నిజమేంటో తెలుసుకొని మాట్లాడు. లేదంటే ఒక గొప్ప మనసున్న మనిషిని కోల్పోతావు. అయినా సీత, ఎవరినైనా దూరం చేసుకోవడానికి ఒక్క మాట చాలు. మళ్ళీ దగ్గరవ్వాలంటే ఒక జీవిత కాలం పడుతుంది. ఓకే, బాయ్. నా మాట కూడా విను. నేను చెప్పేది నిజం, అర్థం చేసుకో. ఆ కార్తిక్ నీ నమ్మకు. వాడు దుర్మార్గుడు. నిన్ను నన్ను విడదీయడానికి ఎన్నో నాటకాలు ఆడుతున్నాడు. ఇన్నాళ్ళు బావని నేను అపార్థం చేసుకున్నానా? అసలు కార్తిక్ నాతో ఎందుకు ఇలా అబద్ధం చెప్పాడో కార్తిక్నే అడిగి తేల్చుకుంటాను.
ఏంటి సీత, రిజైన్ లెటర్ ఇస్తావా? నువ్వు రిజైన్ చేస్తే నేను వదిలేస్తాను అనుకున్నావా? నిన్ను వదులుకోకూడదు అనే కదా ఇదంతా చేస్తున్నది. నువ్వెప్పుడూ నా దగ్గరే ఉండాలి, నాతోనే ఉండాలి. నీ మీద నా నీడ తప్ప ఎవ్వరి నీడ పడకూడదు. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నా సీత ఫోటో చూస్తున్నాను, తప్పే ఉంది? సీత నీది కాదు. సీత ఎప్పటికీ నాదే, కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. నోర్మోయ్, ఇప్పుడు సీత ఒంటరిది కాదు, ఇంకొకరి భార్య. పరాయివాడి భార్యని తల్లిలాగో చెల్లిలాగో చూడాలి, అంతేకాని భార్యలా చూడకూడదు. అదేంటక్క, మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, నీకు తెలీదా? సీత అనుకోలేదు, నువ్వనుకున్నావు. నీకిచ్చి చెయ్యాలని సూర్యం గారు అనుకున్నారు. నాకప్పుడే అనుమానం వచ్చింది, అందుకే సీతను అడిగాను. రఘు మీద కోపంతో వాళ్ళ నాన్న మాటకు విలువిచ్చింది. ఈ సంగతి తేల్చుకో అని రఘుకి నేను చెప్పాను. అసలు ఇదంతా జరగడానికి కారణం నీ తమ్ముడేనని రఘు నాకు చెప్పాడు. ఆ రోజు నేను నమ్మలేదు. వాళ్ళు విడిపోతారేమో, మీరు కలుస్తారు అనుకున్నాను. కానీ వాళ్ల బంధం విడదీయలేందని సీత తెలుసుకుంది. రఘు కట్టిన తాళికి విలువిచ్చి నీతో నిశ్చితార్థాన్ని కూడా వద్దనుకుంది. ఇంక సీత నీదెలా అవుతుంది? అవుతుంది. ఏ సీత కాదు అంటే నా ప్రేమ చచ్చిపోతుందా? రఘు సీతని ప్రేమించడానికన్నా ముందు నేను సీతను ప్రేమించాను. అప్పుడు అదృష్టం రఘుని వరించింది. నా సీత నాకు దూరమైందన్న బాధతోనే నేను విదేశాలకు వెళ్ళిపోయాను. దేశాన్నైతే దాటగలిగాను, కానీ మనసులో ఉన్న ప్రేమని మర్చిపోలేకపోయాను. అందుకే మళ్ళీ తిరిగి వచ్చేశాను. వచ్చాక సీతను కలిశాను. తన మీద నాకు ఎంత ప్రేమ ఉందో తనను కలిశాక అర్థమైంది. సీతని చూడకుండా, సీతతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను. తప్పు కార్తీక్. సీత ఇంకొకరి భార్య అని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఆ అమ్మాయి గురించి నువ్విలా మాట్లాడకూడదు. రఘు భార్య అయ్యాక నేను సీతను ప్రేమించలేదు. నేను ప్రేమించిన సీతని రఘు పెళ్లి చేసుకున్నాడు. నా ప్రేమ తప్పు కాదు. అయినా రఘు సీత మెడలో తాళి మాత్రమే కట్టాడు. అంతకు మించి వాళ్ళిద్దరి మధ్య ఏ బంధమూ లేదు. ఈ విషయం తెలిసాక నేను సీతను ఆరాధించడం మొదలుపెట్టాను. రఘు సీతకి దూరం అయ్యాకే సీతని నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అయినా ఎంతమంది విడిపోయి ఇంకో పెళ్లి చేసుకోవడం లేదు? అదేది తప్పు కానప్పుడు నా ప్రేమ కూడా తప్పు కాదు. కార్తీక్, నువ్వు మాట్లాడుతుంది నీ అక్కతో అని మర్చిపోతున్నావు. నువ్వు నాకు అక్కవి మాత్రమే. సీత నా జీవితం. నా జీవితానికి నువ్వు అడ్డుపడతాను అంటే నేను ఒప్పుకోను. అది నీకు నచ్చితే ఇక్కడ ఉండు, లేదంటే వెళ్ళిపోవచ్చు.
తలుపులు తీసే ఉన్నాయేంటి? ఈయన ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదా? అమ్మ వర్ష, పడుకున్నావేంటమ్మా? కొంచెం నీరసంగా ఉంది అత్తయ్య, అందుకే ఆఫీస్కి లీవ్ పెట్టాను. కాసేపు పడుకుంటే తగ్గుతుందనిపించి అలా పడుకున్నాను. నీరసం రాదా మరి? ఎంతసేపు మా గురించి, చేసే పని గురించి తప్ప నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? కనీసం వేళపట్టును తింటున్నావా? అలాగే రెస్ట్ లేకుండా చేస్తే ఇలాగే ఒంటికి నీరసం వస్తుంది. తింటానులేండి అత్తయ్య. ఉండండి, మీకు కూడా భోజనం తీసుకొస్తాను. పిచ్చి పిల్ల, ఒంట్లో బాగోలేకపోయినా మా గురించి, మా ఆకలి గురించి ఆలోచిస్తావేంటమ్మా? ఉండు, నేను పట్టుకొస్తాను. తినమ్మా. పర్వాలేదు అత్తయ్య, నేను తింటాను. ఏ, ఈ అత్తయ్య తినిపిస్తే తినవా? అదేం లేదత్తయ్య. అయితే పట్టు. ఓ బాటసారి, ఇది జీవిత రహదారి. ఓ బాటసారి, ఇది జీవిత రహదారి. ఎంత దూరమో, ఏది అంతమో, ఎవరు ఎరుగని దారి ఇది. ఒకరికి సొంతం కాదు ఇది. ఎవరు ఎవరికి తోడవుతారో, ఎప్పుడెందుకు విడిపోతారో, మమతను కాదని వెళతారు, మనసే చాలని ఉంటారు. ఎవ్వరి పయనం ఎందాకో, అడగదు ఎవ్వరిని, బదులే దొరకదని. వర్ష, అమ్మా. రండి వదిన గారు, కూర్చోండి. అదేంటండి, మీరు నన్ను వదిన గారు అంటున్నారు? తప్పే ఉందండి. మా వర్ష మిమ్మల్ని అమ్మా అని పిలుస్తుంది. అప్పుడు మీరు నాకు వరుసకు వదినవుతారు కదా. మా వదిన పూర్ణ బతుకున్నంతకాలం నేను వర్షాన్ని సాధించడమే ఆవిడికి తెలుసు. ఇలాంటి ఇంటికి తన కూతుర్ని ఇచ్చానా అని ఆవిడెంతో బాధపడింది. కానీ వర్ష విలువ తెలుసుకొని మేము మారిపోయేసరికి ఆవిడ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. పోనీలేండి, ఆవిడెక్కడున్నా మీరు మారిన విషయం చూసే ఉంటారు, ఆనందించే ఉంటారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టీ చేసుకొని తీసుకొస్తాను. అమ్మ వర్ష, ఈ ఒక్క ముద్ద తిను. తిను. చాలా సంతోషంగా ఉంది వర్ష.
ఈరోజు మీ దగ్గర ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు, కానీ వాటన్నింటికన్నా అభిమానించే కుటుంబం ఉంది. బావా 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 ఆగు బావ, అలాంటి వాళ్ళు ఎవరు నా ఇంట్లో లేరు. ఇక్కడ నా వాళ్ళు మాత్రమే ఉన్నారు. నేను కూడా ఏ ఇంటి మనిషినే మావయ్య, ఈ ఇంటి కోడల్ని. అని నువ్వనుకుంటే సరిపోదు, మేమనుకోవాలి.